హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాన్స్టర్ వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మాన్స్టర్ వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్స్ అయిన కాంగ్ మరియు మ్యూటో ప్రైమ్ ఒకరితో మరొకరు తలపడితే ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకుందాం. ఇక్కడ కాంగ్ని తన యాక్స్ అండ్ బీస్ట్ గ్లోతో మ్యూటో ప్రైమ్ని కంపేర్ చేయబోతున్నాం. ఈ మ్యూటో ప్రైమ్ అయితే ఇప్పుడు మాన్స్టర్ వర్స్లో లేదు. గాడ్జిల్లా మ్యూటో ప్రైమ్ని స్వర్గానికి పంపాడు. మాన్స్టర్ వర్స్ పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ ఈ టూ టైటన్స్ ఎప్పుడు తలపడలేదు. కాంగ్ మరియు మ్యూటో ప్రైమ్ ఈ టూ టైటన్స్ యొక్క స్పీసీస్ కారణంగానే గాడ్జిల్లా స్పీసీస్ అంతరించిపోయాయి. ముఖ్యంగా ఈ మ్యూటో ప్రైమ్ అయితే అదే పనిగా గాడ్జిల్లాస్ మీద పగ తెరుచుకున్నాడు. డ్రాగన్ లాంటి పెద్ద పెద్ద టైటన్స్ కూడా చంపేశాడు. ఇమాజిన్ చేసుకోండి, ఇన్ కేస్ ఈ టూ పవర్ఫుల్ టైటన్స్ ఒకదానితో మరొకటి తలపడితే ఏ టైటన్ గెలుస్తుంది అనేది మీకు కళ్ళకు కట్టినట్టు నేను చూపిస్తాను. ఈ టాపిక్ మీద వీడియో చేయమని మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అడుగుతున్నారు. ముఖ్యంగా శంకర్ అండ్ హేమాలకి వీళ్ళైతే ఎక్కువసార్లు అడిగారు. మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ మనము ఈ టూ టైటన్స్ యొక్క బ్యాక్ స్టోరీస్ అయితే తెలుసుకుందాం. నెంబర్ 1, మ్యూటో ప్రైమ్. మాన్స్టర్ వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ ఇది. ఎంత పవర్ఫుల్ అంటే గాడ్జిల్లా స్పీసీస్ని కూడా లెక్క చేయకుండా చంపే అంత పవర్ఫుల్. మీరు విన్నదే నిజమే. ఈ భూమి మీద గాడ్జిల్లా స్పీసీస్ ఎప్పటి నుంచి ఉన్నాయో అప్పటి నుంచి ఈ మ్యూటోస్ కూడా ఉన్నాయి. గాడ్జిల్లా స్పీసీస్ అంతరించిపోవడానికి ముఖ్య కారణం ఈ మ్యూటోస్ అండ్ ఈ మ్యూటో ప్రైమ్. డ్రాగన్ లాంటి చాలా పవర్ఫుల్ టైటన్స్ కూడా ఈ మ్యూటో ప్రైమ్ చంపేసింది. మ్యూటో ప్రైమ్ ప్రతి ఒక్క దాంట్లో గాడ్జిల్లాకి ఈక్వల్గా ఉంటుంది. అది పవర్లో కావచ్చు, స్ట్రెంత్లో కావచ్చు. చివరిగా ఇది గాడ్జిల్లా చేతిలో చనిపోతుంది. ఇంకో విషయం చెప్పాలి, మ్యూటో ప్రైమ్ అంటే ఫీమేల్ మ్యూటోనే మ్యూటో ప్రైమ్గా చేంజ్ అవుతుంది. మేల్ మ్యూటోకి వింగ్స్ ఉంటాయి, ఫీమేల్ మ్యూటోకి వింగ్స్ ఉండవు. ఇంకా దీని పవర్స్ విషయానికి వస్తే సైజ్ మ్యూటో ప్రైమ్ 350 ఫీట్ హైట్ అండ్ 1,35,000 టన్స్ వెయిట్ ఉంటుంది. స్ట్రెంత్ మనం ముందే మాట్లాడుకున్నాము, ఇది గాడ్జిల్లాకి ఈక్వల్గా ఫైట్ చేస్తుందని. డ్రాగన్ లాంటి మోస్ట్ పవర్ఫుల్ టైటన్స్ కూడా ఇది చంపేసింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దీని స్ట్రెంత్ ఏంటి అనేది. డ్యూరేబిలిటీ, ప్రతి ఒక్క టైటన్కి డ్యూరేబిలిటీ అనేది ఉంటుంది. మ్యూటో ప్రైమ్ కూడా మంచి డ్యూరేబిలిటీని కలిగి ఉంటుంది. చాలాసేపు ఎనిమితో ఫైట్ చేయగలదు, గాయపడకుండా కూడా ఫైట్ చేస్తుంది. బయో టెరెస్ట్రియల్ నేచర్, ఇది అందరికీ తెలుసు అనుకుంటాం. మ్యూటో ప్రైమ్ ఎర్త్క్వేక్స్ని క్రియేట్ చేయగలదు. ఒక మ్యూటో ప్రైమ్ అనే కాదు, మ్యూటోస్ అన్నిటికీ ఈ పవర్ ఉంటుంది. మనము 2014 గాడ్జిల్లా చూస్తే తెలుస్తుంది. అలాగే ఈ మ్యూటో ప్రైమ్ అండర్ గ్రౌండ్లో టనల్స్ చేసుకుని ఉండగలదు మరియు ట్రావెల్ చేయగలదు. సెసిమిక్ కన్క్యూసివ్ బ్లాస్ట్, మ్యూటో ప్రైమ్ తన లెగ్స్తో ఎర్త్ని గట్టిగా పంచ్ చేసినప్పుడు ఒక పెద్ద షాక్ వేవ్ క్రియేట్ అవుతుంది. మీరు గాడ్జిల్లా మూవీ చూస్తే అర్థమవుతుంది. సోనిక్ రోర్, మ్యూటో ప్రైమ్కి ఉన్న అతి అమూల్యమైన పవర్ ఇది. మ్యూటో ప్రైమ్ తన అరుపుతో ఒక సోనిక్ వేవ్ని క్రియేట్ చేస్తుంది. ఇది యూజ్ చేసే ముందు మ్యూటో ప్రైమ్ యొక్క కళ్ళు రెడ్ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఈ సోనిక్ రోర్ ఎంత పవర్ఫుల్ అంటే దీని దెబ్బకు గాడ్జిల్లా యొక్క డోర్సల్ ప్లేట్స్ కూడా విరిగిపోతాయి. అంత పవర్ఫుల్ ఈ మ్యూటో ప్రైమ్ యొక్క సోనిక్ రోర్. రీప్రొడక్షన్, మ్యూటో ప్రైమ్ ఫీమేల్ కాబట్టి ఇది ఎగ్స్ని ప్రొడ్యూస్ చేయగలదు. అంతేకాకుండా ఇన్ కేస్ ఈ మ్యూటో ప్రైమ్తో ఫైట్ చేసిన ఏ టైటన్ అయినా ఓడిపోతే వెంటనే మ్యూటో ప్రైమ్ తన ఓవి పాజిటర్స్ ద్వారా మ్యూటో ప్రైమ్ తన ఎగ్స్ని ఎనిమి కడుపులోకి ఇంజెక్ట్ చేస్తుంది. అలా ఎనిమి యొక్క హిమోగ్లోబిన్ ఇన్ఫెక్ట్ అయ్యి చనిపోతుంది. ఈ మ్యూటో ప్రైమ్ డ్రాగన్ విషయంలో కూడా ఇదే చేసింది. డ్రాగన్ని డిఫీట్ చేసి తన కడుపులోకి ఎగ్స్ని ఇంజెక్ట్ చేస్తుంది. అలా డ్రాగన్ చనిపోతుంది. యాంఫీబయోస్నెస్, మ్యూటో ప్రైమ్ వాటర్లో కూడా ఉండగలదు, స్విమ్ చేయగలదు, వాటర్లో ఫైట్ కూడా చేయగలదు. లావా లైక్ బ్లడ్, మ్యూటో ప్రైమ్ యొక్క బ్లడ్ సేమ్ లావా లాగా ఉంటుంది. ఈ బ్లడ్ మ్యూటో ప్రైమ్ యొక్క స్ట్రెంత్ని డబుల్ చేస్తుంది. బ్యాటిల్ ఎక్స్పీరియన్స్, మ్యూటో ప్రైమ్కి బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉంటుంది. పాస్ట్లోంచి ఈ మ్యూటో ప్రైమ్ చాలా గాడ్జిల్లాస్తో ఫైట్ చేసింది కాబట్టి. ఇంకా ఇవి గైస్ మ్యూటో ప్రైమ్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్. నెంబర్ 2, కాంగ్. మాన్స్టర్ వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఆల్ఫా టైటన్ మన కాంగ్ పవర్స్ విషయానికి వస్తే కాంగ్కి ఎటువంటి పవర్స్ ఉండవు. లైక్ అటామిక్ ఎనర్జీ. కాంగ్ 337 ఫీట్ హైట్ అండ్ 55,000 టన్స్ వెయిట్ ఉంటాడు. స్ట్రెంత్, కాంగ్ స్ట్రెంత్ గురించి అందరికి తెలుసు అనుకుంటాం. కాంగ్ పంచెస్ అనేవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. కొండల్ని సైతం కూడా పిండి చేయగలడు. కాంగ్కి మెయిన్ అడ్వాంటేజ్ తన స్ట్రెంత్ అని చెప్పొచ్చు. ఎజిలిటీ, కాంగ్ చాలా చురుకైన వాడు, ఫాస్ట్గా అటాక్ చేస్తూ ఉంటాడు, హుషారుగా కాంబ్యాక్స్లో ఫైట్ చేస్తూ ఉంటాడు. డ్యూరేబిలిటీ, కాంగ్ మంచి డ్యూరేబిలిటీ కలిగిన వాడు, ఎంత పెద్ద గాయాలైనా సరే తట్టుకుంటాడు. అలాగే అవి త్వరగా హీల్ అవుతూ ఉంటాయి. అయినప్పటికీ కాంగ్ ఫైర్ అండ్ అటామిక్ బ్రెత్ని ఎక్కువసేపు తట్టుకోలేడు. ఇంటెలిజెన్స్, కాంగ్కి ఉన్న మరో మెయిన్ పవర్ ఇది. బలం కంటే తెలివి గొప్పదంటారు కదా, ఈ రెండు కాంగ్కి మ్యాచ్ అవుతాయి. మనిషి ఎలాగైతే ఆలోచిస్తాడో దానికి ఈక్వల్
ఈక్వల్గా ఏప్స్ కూడా ఆలోచిస్తాయి. మన కాంగ్ చాలా ఇంటెలిజెంట్ అయిన ఏప్. కాంబ్యాక్ సమయంలో చాలా తెలివిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. గాడ్జిల్లా అటామిక్ బ్రెత్ని రిలీజ్ చేసినప్పుడు కాంగ్ తెలివిగా తన యాక్స్ని మరియు ఒక హెలికాప్టర్ రూఫ్ని అడ్డుపెట్టుకొని ఫైట్ చేశాడు. అలాగే కాంగ్ వెపన్స్ని యూజ్ చేయడంలో దిట్ట. చుట్టుపక్కల ఉన్నదాన్ని లైక్ ట్రీస్ కావచ్చు, రాక్స్ కావచ్చు తీసుకొని ఫైట్ చేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్ కాంబ్యాక్ సమయంలో చాలా తెలివిగా ఎనిమిని ఎలా ఫేస్ చేయాలని, ఎలా ఓడించాలని ప్లాన్ చేసుకుంటాడు. యాక్స్ అండ్ బీస్ట్లో ఇది కదా మనకు కావాల్సింది. కాంగ్ దగ్గర యాక్స్ ఉంటుంది కదా, ఈ యాక్స్ ఎంత పవర్ఫుల్ అనేది మనందరికీ తెలుసు. ఇది గాడ్జిల్లా అటామిక్ ఎనర్జీతో ఛార్జ్ అవుతుంది. ఈ యాక్స్తో కాంగ్ ఎటువంటి టైటన్ అయినా ఎదుర్కొంటాడు. అలాగే కాంగ్కి బీస్ట్ గ్లో కూడా వచ్చింది. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్. మామూలుగానే కాంగ్ పంచ్కి ఏ టైటన్ తట్టుకోలేదు. ఇంకా అలాంటిది ఈ పంచ్కి ఈ బీస్ట్ గ్లో తోడైతే ఇంకా మామూలుగా ఉండదు. కాంగ్ ఈ బీస్ట్ గ్లోతో పవర్ఫుల్ పంచెస్ని ఇవ్వగలడు. అలాగే ఎలక్ట్రికల్ బ్లాస్ట్ని కూడా ఈ బీస్ట్ గ్లో ప్రొడ్యూస్ చేస్తుంది. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా కాంగ్ ఈ బీస్ట్ గ్లో అండ్ యాక్స్ ఉంటే చెలరేగిపోతాడు. బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ అందరికీ తెలుసు. కాంగ్ చాలా టైటన్స్తో ఫైట్ చేశాడు. చిన్న టైటన్ నుండి పెద్ద టైటన్స్ వరకు ప్రతి ఒక్క టైటన్తో ఫైట్ చేశాడు. ఇంకా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కాంగ్కి మంచి బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ ఉందని. ఇంకా ఇవి గైస్ కాంగ్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్. ఇంకా ఈ 2 పవర్ఫుల్ టైటన్స్ ఒకదానితో మరొకటి తలపడితే ఎవరు గెలుస్తారు అనేది కూడా తెలుసుకుందాం. మ్యూటో ప్రైమ్ మీద కాంగ్ విన్ అవుతాడు. ఎందుకు ఏమని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ అనుకోవచ్చు బ్రో మ్యూటో ప్రైమ్ డ్రాగన్ లాంటి టైటన్ని కూడా చంపేసింది, ఇంకా గాడ్జిల్లాని కూడా ముప్పు తిప్పలు పెట్టింది, మరి కాంగ్ ఎలా గెలుస్తుంది బ్రో అని మీరు అనొచ్చు. ఈ 2 టైటన్స్ ఫైట్కి దిగితే ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది మెయిన్గా పనిచేస్తుంది. కాంగ్కి మ్యూటో ప్రైమ్ కంటే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది. అంతేకాకుండా తన పంచ్ పవర్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అంతేకాకుండా కాంగ్ దగ్గర బీస్ట్ గ్లో ఉంది. దీనితో కొడితే మ్యూటో ప్రైమ్ సంగతి ఇంకా అంతే. ఎందుకంటే కాంగ్ నార్మల్ పంచ్ కంటే ఈ బీస్ట్ గ్లో పంచ్ 20 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఈ పంచ్కి గాడ్జిల్లానే తట్టుకోలేదు. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ దాని వెంపర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ బీస్ట్ గ్లోతో కాంగ్ మ్యూటో ప్రైమ్ ఫేస్ మీద ఒక్క పంచ్ ఇస్తే చాలు చచ్చి ఊరుకుంటుంది. ఇంకా మ్యూటో ప్రైమ్కి సోనిక్ రోర్ అనే పవర్ ఉంది. దీనివల్ల కాంగ్ దగ్గర ఉన్న యాక్స్ కూడా విరిగిపోతుంది. ఎందుకంటే అది గాడ్జిల్లా యొక్క డోర్సల్ ప్లేట్తో ఉంటుంది కాబట్టి. ఏప్స్ అనేవి చాలా తెలివిగా ఫైట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ కాంగ్ తన ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి మ్యూటో ప్రైమ్ చేసే అటాక్స్ని తప్పించుకుంటూ తిరిగి కాంగ్ అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాకుండా కాంగ్ చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వగలడు, ఫాస్ట్గా జంప్ అవ్వగలడు, ఫాస్ట్గా అటాక్ చేయగలడు. ఇంకా కాంగ్ చుట్టుపక్కల దొరికిన దాన్ని వెపన్గా యూజ్ చేసుకుని అటాక్ చేయగలడు. మ్యూటో ప్రైమ్ ఎన్ని అటాక్స్ చేసినా కానీ కాంగ్ తట్టుకొని బీస్ట్ గ్లోతో ఓన్లీ 1 పంచ్ ఇస్తే చాలు అదే మ్యూటోకి చివరి రోజు అవుతుంది. ఇక్కడ కాంగ్ యొక్క ఇంటెలిజెన్స్ అనేది కాంగ్కి చాలా యూజ్ అవుతుంది. కాంగ్కి బీస్ట్ గ్లో ఉంటేనే మ్యూటో మీద విన్ అవుతాడు, లేదంటే మ్యూటో ప్రైమ్ చేతిలో ఓడిపోతాడు. యాక్స్ ఉన్న లాభం ఉండదు. ఇంకా ఇది గైస్ వీడియో. ఈ 2 టైటన్స్లో మీరు ఏ టైటన్ గెలుస్తుంది అనుకుంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బై గైస్.